హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనల్లీ మనకి బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి, ప్లస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మనకి ఇప్పుడే డీల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అందరికీ కూడా ఇప్పుడు దాకా నేను అన్ని రిప్లైస్ అయితే ఇస్తూ వచ్చాను. సో ఇప్పుడు మనకి టైం కనుక చూసుకున్నట్లయితే, సో మీరు ఇక్కడ టైం చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో టైం కనుక మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నా. టైం ఎంత అయిందంటే 3:12 అయింది ఎర్లీ మార్నింగ్. సో ఈ టైంలో నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అసలు నిద్రే పోలేదు, ఫుల్ టైర్డ్ ఉంది కళ్ళంతా కూడా. సో దాన్ని కొంచెం లైట్ తీసుకోండి. సో ఇప్పుడు నేను మీకు డీల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు అద్భుతమైన డీల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని అయితే అసలు ఊహించలేదు ఇంత తక్కువకి వస్తాయని తెలుసు, కానీ మరి ఇంత తక్కువకి వస్తాయని అయితే అనుకోలేదు. సో ఇప్పుడు నేను ఏవైతే డీల్స్ చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా టీవీకి సంబంధించినటువంటి డీల్స్ అనమాట. సో ఇవైతే చూడండి. ఇప్పుడు తర్వాత మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు వాషింగ్ మెషిన్ డీల్స్, రిఫ్రిజిరేటర్ డీల్స్, తర్వాత మీకు ఏసీ డీల్స్, ఎవ్రీథింగ్ డీల్స్ అన్ని కూడా నేను ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకా ఏమైనా బెస్ట్ వస్తూ ఉంటే అవి కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. కొన్ని క్యూఎన్డి టీవీస్ అట్లాంటి వాటి మీద అయితే మనకి ఇంకా డీల్స్ మంచివి అయితే రాలేదు, అవి కూడా వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక మనం డైరెక్ట్గా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను. మేజర్గా మనకి వాల్యూ ఫర్ మనీ ఉండేవి మాత్రమే తీసుకున్నాను. సో అందరితో నాకు అనవసరం, బట్ నాకు అనిపించినవి మాత్రమే నేను ఇక్కడైతే చేస్తున్నాను. ఫస్ట్ డీల్స్ వచ్చేటప్పటికి నేను లుమియో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. హ్యూజ్ ప్రైస్ డ్రాప్. నేను ఇంతకు ముందు అయితే చెప్పాను కదా. సో సేమ్ అదే విధంగా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే జరిగిందనమాట. కాకపోతే కొంచెం సేల్లోకి లేట్గా ఎంట్రీ అయితే ఇచ్చిందనమాట. జనరల్గా సేల్ 12 AM స్టార్ట్ అవుతుందంటే 12 AM ఎగ్జాక్ట్గా అన్నీ కూడా రెడీ అయిపోతాయి. బట్ ఇది మనకి 12:05 అయితే స్టార్ట్ అయింది. అప్పటిదాకా అందరూ అసలు ఎన్ని మెసేజ్లు చేశారంటే, లుమియో నుంచి ఆఫర్ రాలేదు, మీరు చెప్పారు కదా నా ఆఫర్ రాలేదు, మీరు చెప్పారు కదా నా ఆఫర్ రాలేదన్న. నేను కూడా షాక్ అయిపోయా అసలు, అరే ఏంట్రా బాబు ఇది అని. సో చూసేసరికి ఫైనల్గా ఒక 5 minutes తర్వాత అయితే అప్డేట్ అయిందనమాట. వాళ్ళ సర్వర్లో ఇష్యూస్ అయి ఉంటాయి, అదొకటి. అండ్ కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పేమెంట్ కట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దాదాపు ప్రోడక్ట్ అయితే రావట్లేదు, క్యాన్సిల్ అయితే వస్తుందన్నమాట. అండ్ కొంత హోల్డ్ అయితే పడుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు పేమెంట్ అయితే రిటర్న్ వచ్చేస్తుంది. ఇక మనం ఏమాత్రం ఆలోచన ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ లుమియో కనుక చూసుకున్నట్లయితే మనకి 43 inches టీవీ రెగ్యులర్గా మనకి 28,000 27,000 అట్లా ఉంటుంది. బట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు 19,999 రూపాయలకి అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఏవైతే నేను చెప్తూ ఉన్నానో వీటన్నిటికీ దాదాపు కూపన్ కోడ్స్ చాలా అయితే ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా కూపన్ కోడ్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు కనుక అమెజాన్లో పర్చేస్ చేస్తున్నట్లయితే మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు కానీ SBI డెబిట్ కార్డు కానీ ఉండాలి. అదే మీరు కనుక ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తున్నట్లయితే మీకు యాక్సిస్ క్రెడిట్ కార్డు కానీ ICICI క్రెడిట్ కార్డు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే ఉండాలి. సో అప్పుడే మీకు ఈ ఆఫర్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. సో 43 inches అయితే మీకు ఫైనల్గా 19,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇక 50 inches వచ్చేటప్పటికి మీకు 32,400 అయితే ఉంటుంది జనరల్గా. ఇప్పుడు మనకి 26,000 రూపీస్కి అయితే వస్తుంది. అలాగే 55 inches వచ్చేటప్పటికి 37,000 అయితే ఉంటుంది. అది మనకి ఇప్పుడు 29,999కి అయితే వస్తుంది. అంటే 30,000 రూపాయల బడ్జెట్లో మనకి 50 inches టీవీ అయితే వస్తుంది అనమాట. కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా అది దొరికితే మాత్రం లూట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ 55 inches 50 inches అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ నేను చేస్తున్న టైంకి 55 inches అయితే వెళ్ళిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 55 inches చాలా టీవీస్ అయితే నా దగ్గర నుంచి నేను లింక్ షేర్ చేసిన వాళ్ళు చాలా మంది పర్చేస్ చేశారనమాట. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీరు యాక్టివ్గా ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళైతే లూట్ చేశారనమాట. వచ్చిన వెంటనే నేను అక్కడ వాయిస్ మెసేజ్ పెడుతూ మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు QR కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. QR కోడ్ స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ లూట్ డీల్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అట్లీస్ట్ ఈ సేల్స్ టైంలోనే యాక్టివ్గా ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి VU నుంచి VU వైబ్ DV అనమాట. సో VUలో మనకి చాలా సిరీస్లు ఉన్నాయి. నేనైతే పర్సనల్గా VU వైబ్ DVనే రికమెండ్ చేస్తూ ఉంటాను. దీనికి మనకి సౌండ్ బార్ అయితే వస్తూ ఉంటుంది అటాచ్డ్గా. సౌండ్ బార్ మీరు వాడకపోయినా బట్ టీవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్లీ బ్లాక్ కలర్స్ చాలా బాగుంటాయి. ఇది 43 inches వచ్చేటప్పుడు మనకి 27,000 రూపాయలు 27,500 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 23,000 రూపాయలకి అయితే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 4,000 రూపాయల వరకు 4,500 రూపాయల వరకు 23 inches మీద మనకి ప్రైస్ డ్రాప్ అయితే జరిగింది. 50 inches వచ్చేటప్పుడు మనకి 34,000 ఉండేది 26,490 రూపీస్కి అయితే వచ్చింది. అలాగే 55 inches వచ్చేటప్పటికి 38,000 ఉండేది 30,000 రూపీస్కి అయితే వచ్చేసింది. 65 inches వచ్చేటప్పటికి 52,000 ఉండేది 41,990 రూపీస్కి అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ ప్రైస్ చూడొచ్చు 10,000 రూపాయల వరకు హ్యూజ్ డ్రాప్ అయితే జరిగింది 65 inches మీద. నెక్స్ట్ మీరు 75 inches కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 90,000 రూపాయల వరకు ఉండేది 75 inches. 88, 89 అట్లా ఉండేదన్నమాట.
సో నియర్ బై 90,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు మనకి అది 69,490 రూపాయలకి అయితే వచ్చింది. ఎంత హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా ప్రైస్ డ్రాప్ అయితే అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సోనీ నుంచి సోనీ బ్రావియాలో ఇక్కడ మనకి రెండు అయితే ఉంటాయి. ఇక్కడ నేను ఒకటైతే చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు సోనీ బ్రావియాలో బ్రావియా 2లో S22M2 ఉంటుంది, S25M2 ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఒక సిరీస్ మాత్రమే చెప్తూ ఉన్నాను మీకు. ఇక్కడ మిగతావన్నీ కూడా మీకు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో అయితే ఉంటాయి కొన్ని. సో అవన్నీ కూడా మీకు లిస్ట్ అయితే వస్తుంటుంది. అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనమాట. ఒకవేళ మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏ డీల్ వచ్చినా మీకు అక్కడ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఏదైనా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినా సరే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మనకి సోనీ బ్రావియా వచ్చేటప్పటికి 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి 48,000 రూపీస్ దగ్గర అయితే ఉంటుంది. ప్రీమియంగా ఉంటుంది. బట్ అది మనకి ఇప్పుడు 31,990 రూపీస్కి అయితే వచ్చింది. జనరల్గా నేను చెప్పడమే 32,000-33,000 దగ్గరకు వస్తుందని చెప్పాను. బట్ 32 దగ్గరికే వచ్చింది ఇది. అండ్ ఇది ఒకటే కాదు, మనం చెప్పిన చాలా ప్రైజెస్ కరెక్ట్ అయ్యాయి. మీరు కనుక చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ మన వీడియోస్ చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ చేశాను అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 64,000 రూపీస్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి 47,240 రూపీస్కి అయితే వచ్చిందనమాట. హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. సోనీ మీద ఇంత ప్రైస్ డ్రాప్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నెక్స్ట్ 55 ఇంచెస్ మనకి 68,000 అయితే ఉండేది. 45,995 రూపీస్కి అయితే వచ్చిందనమాట. ఇంత హ్యూజ్ ప్రైస్ డ్రాప్ ఎందుకైందో తెలుసా? ఫస్ట్ రీజన్ వచ్చేటప్పుడు మనకి జిఎస్టీ తగ్గడం 10%, అంటే 1 lakh రూపీస్కి 10,000 రూపీస్ తగ్గింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఈ సేల్ వల్ల అనమాట. సో ఈ రెండు ఒకేసారి కలిసి వచ్చాయి కాబట్టి మనకి హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ 65 ఇంచెస్ వచ్చేటప్పుడు మనకి 85,000 రూపాయలు అయితే ఉంటుంది రెగ్యులర్గా. ఇది మనకి 67,990 రూపాయలకి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మీకు ఎంత ప్రైస్ డ్రాప్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. 15,000, 17,000, 20,000 ఏంటి బిలో 1 lakh రూపీస్ ఉండే టీవీల మీదనే మనకి అంతంత అయితే తగ్గాయి అనమాట. నెక్స్ట్ మనం 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 1,15,000 రూపీస్ వరకు ఉంటుంది. సో నేను మొన్న కూడా చెప్పాను మీకు, వస్తే మ్యాక్సిమమ్ 95,000 నుంచి 1 lakh రూపీస్ రావచ్చు, లేదా 11 lakh రూపీస్కి రావచ్చు అనుకున్నాను. బట్ ఇక్కడ మీకు 96,000 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. ఆల్మోస్ట్ మీకు 20,000 రూపాయల దగ్గర ప్రైస్ డ్రాప్ అయితే అయింది అనమాట 75 ఇంచెస్ మీద. సో మీరు కనుక ఒక సోనీ టీవీ తీసుకోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇది QLED కాదు కదా, ఆ డాల్బీ విజన్ లేదు కదా, అది ఇది అంటారు. డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఈ టీవీలని మనం వేరే టీవీలతో కంపేర్ చేయలేము. ఎందుకంటే ఇవి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. వీటిలో మిగతా వాటితో కంపేర్ చేస్తే QLED ఉన్నా, అవి డాల్బీ విజన్ ఉన్నా, ఇవన్నిటి ముందు కొంచెం దిగుదుడి పనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీటి పర్ఫార్మెన్స్ అనేది ఆ లెవెల్లో ఉంటుంది. మీరు ఒకవేళ ఒక సోనీ టీవీ కొంటే చూడండి, ఆల్మోస్ట్ మీకు 5-10 ఇయర్స్ ఈజీగా వచ్చేస్తుంది. 10 ఇయర్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఒకవేళ బ్రైట్నెస్ 80%లో పెట్టుకుని యూజ్ చేస్తే 10 ఇయర్స్ అబోనే మీకు టీవీ అయితే వస్తుంది అనమాట, లైఫ్ అనేది. నెక్స్ట్ మనం UA82 అనమాట. అసలు ఈ టీవీలు అయితే అసలు ఎలా సేల్ అయ్యాయంటే బటనాలు సేల్ అయినట్టే సేల్ అయ్యాయి. సో అంత ఫాస్ట్గా సేల్ అయిపోయాయి అనమాట. కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా వెళ్ళిపోయాయి. బాగా సెల్ అయిన టీవీలు అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయినవి లుమియో విజన్ 7, అలాగే LG UA8200 అనమాట. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అయితే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయాయి. ఇది 43 ఇంచెస్ వచ్చేటప్పుడు మనకి 34,000 రూపీస్ ఉండేది. నేను చెప్పాను కదా మీకు 24,000 రూపీస్ దగ్గరికే వస్తుందని. సో మనకి ఒక 300 రూపాయలు తగ్గించి 23,740 రూపాయల దగ్గరికి అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. సో మన గెస్ట్లు అన్నీ కూడా దాదాపు కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ 50 ఇంచెస్ వచ్చేటప్పుడు మనకి 38,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇది మనకి 31,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. 31,240 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. అండ్ 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 44,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకి 33,740 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 68,000 రూపీస్ అయితే ఉంటుంది. 52,700 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. ఎంత హ్యూజ్ డ్రాప్ అయిందో మీరు ఇక్కడైతే గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCLలో మినీ LED మనం నిన్ననే చేసాము దీన్ని. ఇది వచ్చేటప్పటికి మనకి Q6C అనమాట. CS కూడా అవైలబుల్ ఉంటుంది. CS వచ్చేటప్పటికి మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. సో మనం చెప్పినట్టుగానే ప్రైజు మనం 40,000, 41,000 రూపాయలకి వస్తుందని చెప్పాం కదా, ఎగ్జాక్ట్గా అదే ప్రైస్కి వచ్చింది. చూడండి, 40,000 రూపాయలకి వచ్చింది. 41 కూడా కాదు, 40,000కే వచ్చింది. ఎవరైతే ఫస్ట్ లూట్ చేశారో, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ వేసిన లూట్ డీల్ ఇదే. మీరు వెంటనే లూట్ చేయమని చెప్పాను. చాలామంది లూట్ చేసి నాకు స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. అండ్ ఇది వచ్చేటప్పుడు మనకి 55 ఇంచెస్ QD మినీ LED టీవీ. చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ ప్యానల్. మీరు ఏ కండిషన్లో అయినా చూడొచ్చు. ఇది 55 ఇంచెస్ మీకు 53,000 రూపాయల వరకు ఉంటుంది. బట్ ఇది మనకి ఇప్పుడు 39,000
39,990 రూపాయలు, అంటే 40,000 రూపాయల దగ్గరికి అయితే వచ్చింది. హ్యూజ్ డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 84,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. బట్ 55,740 రూపాయల దగ్గరకు వచ్చింది. 25,000 రూపాయలు తగ్గింది ఈ టీవీ మీద. నెక్స్ట్ మీకు 75 ఇంచెస్ టీవీ, ఇది మీకు 1,15,000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇది ఎంత తగ్గిందో తెలుసు, అసలు హ్యూజ్ అంటే హ్యూజ్, అసలు 82,000 దగ్గరికి అయితే వచ్చింది అనమాట. నేను అసలు 90 దగ్గరకు వస్తుందో రాదో అనుకున్నాను, అలాంటిది 82,000 దగ్గరికి అయితే వచ్చింది. అసలు హ్యూజ్ డ్రాప్ అయితే అనమాట. ఎవరైతే 75 ఇంచెస్ చూస్తున్నారో వాళ్ళు ఒక డైనమాలో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక వరం లాగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి TCL నుంచి Q6CS అయితే ఉంది కదా, సో ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది Q6C అనేది. అండ్ వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ అయితే మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. చూడండి, మీకోసం మేలుకొని ఇంత టైంలో చేస్తూ ఉన్నానంటే ఏదో అఫిలియేట్ రెవెన్యూ జనరేట్ అయితే దాని ద్వారా మనం ఇంకా మంచి టీవీస్ తీసుకురావచ్చు అని మీ ముందుకి. సో ఆ కోరిక వల్లనే నేను ఇంకా పెడుతూ ఉన్నాను. అంటే ప్రతిసారి నా జోబి నుంచి తీయాలంటే నాకు కూడా పడిపోతూ ఉంది చాలా అమౌంట్ ఒక్కనే, కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అండ్ వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, లైక్ చేయగానే కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో కొంచెం అయినా మన కష్టాన్ని గుర్తించి హైప్ ఇవ్వండి, ఫ్రీగా వచ్చేదే కదా. నెక్స్ట్ మనం ఈ TCL నుంచి తీసుకున్నట్లయితే TCL Q6CS మోడల్, ఇది అంటే 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. ఎవరైతే Q6C కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ఆ QD LED అని అనుకుంటారో వాళ్ళకి ఇది ఇంకా మంచి ప్రైస్లో వస్తుంది అనమాట. నార్మల్ QLED ప్రైస్లో వస్తుంది చెప్పాలంటే. 312+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. ఇది 55 ఇంచెస్, రెగ్యులర్గా మనకి 46,000 రూపీస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి 34,940 రూపీస్కి అయితే వచ్చింది, అంటే నియర్ బై 35,000 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ ఈ 65 విషయానికి వస్తే 65 వచ్చేసి మనకి 74,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి 53,640 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ 75 వచ్చేటప్పటికి మనకి 98,000 to 99,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 72,740 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. హ్యూజ్ ప్రైస్ డ్రాప్తో అయితే రావడం జరిగింది. మీరు ఒకవేళ మినీ LED ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL P71K. సో మీరు TCL T6C తీసుకున్న, అలాగే P7K తీసుకున్న, P71K తీసుకున్న, అన్నీ సేమ్ మోడల్స్. మీరు ఏం ఫరక్ పడదు. మీరు అమెజాన్లోకి ఒక మోడల్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఒక మోడల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే P71K మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, P7K వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలంటే P7K కొంచెం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు అన్ని కూడా ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేస్తాను. అండ్ వీటి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి 28,000 ఉంటుంది రెగ్యులర్గా. ఇది కూడా మనం చెప్పిన ప్రైస్కి వచ్చింది, 23,240 రూపాయలకి వచ్చింది. బట్ మనం 24,000 దగ్గర అని చెప్పాము, 23,000 దగ్గరికి అయితే వచ్చింది. అండ్ మీకు 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 42,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మనకి 33,240 రూపాయలకి అయితే వచ్చింది. సో హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. నెక్స్ట్ మనకి 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 64,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకి 46,240 రూపీస్కి అయితే వచ్చింది. హ్యూజ్ ప్రైస్ డ్రాప్. నెక్స్ట్ మనకి 75 ఇంచెస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 84,000 రూపీస్ ఉంటుంది. బట్ 61,000 రూపీస్కి అయితే వచ్చింది. చూడండి ఎంత తగ్గిందో, 23,000 22,000 అట్లా తగ్గిందనమాట. అంతా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. సో ఖచ్చితంగా ఈ సేల్ని మీరు యూజ్ చేసుకోండి. మీరు కనుక కొనాలి, మీకు అవసరం ఉంది అని అనుకుంటే, ఒక నెక్స్ట్ మంత్లో ఎవరైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ మంత్లో కొనడానికే ట్రై చేయండి. హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము ఎవరైనా బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే వాళ్ళ కోసం ఈ టీవీలు. ఒకటి వచ్చేటప్పటికి ఫిలిప్స్ 8100, రెండోది వచ్చేటప్పటికి మోటరోలా ఎన్విజన్ X. ఫస్ట్ మనం ఫిలిప్స్ 8100 గురించి చూద్దాము. 8100 కనుక చూసుకున్నట్లయితే 43 ఇంచెస్ మనకి రెగ్యులర్గా 24,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 19,749 రూపాయలకి వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన మనం 19,000 రూపాయలకి వస్తుందని చెప్పాము, అలాగే వచ్చింది. నెక్స్ట్ మీకు 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 28,500 రూపీస్ వరకు ఉంటుంది. ఇది మీకు 21,749 రూపీస్కి అయితే వచ్చింది. జనరల్గా 55 ఇంచెస్ మనకి 35,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది 27,749 రూపీస్కి అయితే వచ్చింది, గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 49,000 రూపీస్ వరకు ఉంటుంది. 38,999కి అయితే వచ్చింది అనమాట, అంటే 39,000 రూపీస్కి అయితే వచ్చింది. అలాగే 75 ఇంచెస్ ఏదైతే ఉందో ఇది మనకి 59,000 రూపీస్ నుంచి 62,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు 50,000కి వచ్చింది, అంటే 49,990 రూపీస్కి అయితే వచ్చింది. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే అవుతుంది. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఒకటే కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది, UI కానీ మీకు ఈ రిమోట్ కానీ కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. అదర్వైజ్ ఇది
ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. మీకు కలర్స్ కూడా చాలా బాగా అయితే ఇస్తుంది అనమాట. మీకు నేను కంపారిజన్ వీడియో కూడా చేస్తున్నాను, మీరు మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయొచ్చు. నేను ఏవైతే చెప్పానో ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక్క Q6CS తప్ప మిగతా అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటరోలా ఇన్విజన్ ఎక్స్. సో ఇన్విజన్ ఎక్స్లో కూడా మనకి స్పెక్ట్రా మోడల్లో మినీ ఎల్ఈడి టీవీ ఉంది. అది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. అది నేను ఇక్కడైతే చెప్పట్లేదు, మీకు ప్రోడక్ట్ సెక్షన్లో ట్యాగ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను చెప్పని టీవీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీకు Xiaomi నుంచి సినీ మ్యాజిక్ ఎల్ఈడి అయితే ఉంటుంది, మీకు అది కూడా నేను అక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు దీంట్లో 43 ఇంచెస్ వచ్చేటప్పటికి 22,500 రూపీస్ వరకు ఉంటుంది, బట్ 19,450 రూపీస్కి అయితే వచ్చింది. 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 31,000 అయితే ఉంటుంది, 26,849 రూపీస్కి అయితే వచ్చింది. అలాగే 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 34,000 రూపీస్ అయితే ఉంటుంది, ఇది 26,849 అయితే ఉంటుంది. అదేంది 50 ఇంచెస్ కూడా 26,849 చెప్పావు, 55 ఇంచెస్ కూడా 26,849 చెప్పావు అంటే నిజంగానే అది అంతే ప్రైస్ ఉంది. 50 ఇంచెస్ అదే ప్రైస్ ఉంది, 55 ఇంచెస్ కూడా అదే ప్రైస్ ఉంది. నేను చెక్ చేశాను, ఇదేంటి ఇది రెండు ఒకే ప్రైస్ ఉన్నాయని మళ్ళీ చెక్ చేశాను, మళ్ళీ చెక్ చేసిన అదే ప్రైస్ ఉంది. 50 ఇంచెస్ అదే ప్రైస్ ఉంది, 55 ఇంచెస్ కూడా అదే ప్రైస్ ఉంది. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మేబీ ప్రైస్ మీకు తర్వాత మారొచ్చేమో, కానీ ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చూస్తున్న టైంకి ఈ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టైంకి తర్వాత మీకు కొంచెం ప్రైస్ తగ్గొచ్చు, కొంచెం ప్రైస్ పెరగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 48,000 రూపీస్ అయితే ఉంటుంది, 37,749 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేటప్పుడు మీకు 75 ఇంచెస్ అవైలబుల్ ఉంది దీంట్లో, ఇది మీకు 68,000 రూపీస్ అయితే ఉంటుంది, 68,000 రూపాయలు ఉంటుంది. ఇది మీకు 59,516 రూపాయలకి అయితే వచ్చిందనమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ ఓన్లీ 43, 55, 50, 65, 75 అట్లా చెప్పలేదు, మీకు కంపెనీ వైజ్గా చెప్పుకుంటూ వచ్చేసాను. సో అలా చెప్పుకుంటూ వస్తే మీకు కూడా క్లియర్గా ఉంటుందన్న ఉద్దేశంతో అట్లా చెప్పుకుంటూ వచ్చేసాను అనమాట. మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్స్ అయితే, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి. ఖచ్చితంగా మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది, ఏదైనా ప్రోడక్ట్ నేను సజెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు అని అంటే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఆ మొబైల్ నెంబర్ని వాట్సాప్లో నాకు పింగ్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. కొన్ని వందల మెసేజ్కి రిప్లై ఇచ్చాను లాస్ట్ 2 డేస్లో అయితే. సో ఖచ్చితంగా మీకు కూడా ఇస్తాను, ఒక 5-10 మినిట్స్ అంతే, మ్యాక్సిమం కూడా అందరికీ ఇస్తాను. కొంతమంది మొబైల్స్ లూట్ అయితే మనం చెప్పిన టిప్స్ వల్ల కొన్ని మొబైల్స్ లూట్ చేశారు, అండ్ చాలామంది థ్యాంక్స్ చెప్పారు, ఇంకొంతమంది ట్రీట్ ఇస్తామని కూడా చెప్పారు. సో ఏ ట్రీట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, జస్ట్ మీరు వీడియో చూస్తూ ఉండుంటే నా వల్ల మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ అయితే ఇవ్వండి. అలాగే ఈ సేల్లో మీరు ఏం పర్చేస్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మరిన్ని డీల్స్తో మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.